వెల్కమ్ టు వదన మరదల విలేజ్ కుకింగ్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అది బంక లేకుండా మంచిగా నీట్గా కడుక్కొని నీళ్ళు వరవోసుకోవాలి. వరవోసుకొని చెట్లకు పోసుకుంటే చెట్లు పచ్చగా ఉంటాయి. మంచిగా వాతావరణం మనకు చెట్ల నీడనిస్తాయి కాబట్టి చెట్లను బతికించుకోవాలి. మనం పదనుంటే ఏమవుతుందంటే బూజు వస్తుంది. పచ్చడం బూజు రావద్దంటే మంచిగా పదన లేకుండా దూడ్చుకొని కొంచెం గాడుపు కుల్లారనియాలి. ఇప్పుడు చిన్న చిన్న వక్కలుగా కొట్టుకోవాలి. కొట్టేటప్పుడు చేతికి తలగకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి. చేతులకు తలిగితే మళ్ళా పచ్చడేమో చేతులకే పెట్టాలి. ఆ పచ్చడ పైసల కంటే ఎక్కువ. జీడి తీసేసుకోవాలి. పొట్టు ఇట్లా ఇది కూడా తీసేసుకోవాలి. మంచిగా నీట్గా ఉంటుంది. ఇట్లా వేసుకోవాలి. మామిడికాయ తొక్కు కోసం 2 కిలోల వక్కలు కొట్టుకున్నాం. ఇవి 1/2 కిలో ఉప్పు, నాకు మెంతిపిండి, ఇవి ఎల్లిగడ్డ ముద్ద దంచుకున్నాం. కిలో నూనె, 1/4 కిలో ఆవపిండి, 1/4 కిలో కారం, ఇవి 1/2 కిలో ఉప్పు, ఇవి ఆవపిండి వేసుకుంటాను. మెంతిపిండి వేసుకుంటాను. కారం ఎత్తాను. అల్ల వెల్లిగడ్డ ముద్ద వేస్తాను. కలిసేటట్టు మంచిగా కలుపుకుంటాను. ఇది ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కలుపుతుంది. కలిసినాక అప్పుడు నూనెలో వక్కలు గుంజుకుంటా వేసుకోవాలి. ఆంధ్ర స్టైల్ పచ్చడి, తెలంగాణ స్టైలు పోబెట్టుకుంటారు. పెట్టుకుంటే అంత నల్లబడుతుందని ఇప్పుడు వాటిగా కలిపి పెట్టుకున్నాడు అన్నట్టు. కారం మిరపకాయలు అంత మంచిగా ఏంటి 3 మ్యాంగో కారపొడి, 3 మ్యాంగో కారపొడి కలర్ మంచిగా ఉంటుంది. మామిడికాయ వక్కలు నూనెలో ముంచుకుంటా కారపొడిలో మసాలాలన్నీ కలుపుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. మసాలాలో కలుపుకున్న దాంట్లో వేయన్నా. మరి టేస్ట్ మంచిగా ఉంటుంది కదా? మంచిగానే ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూడు కలుపుకోండి. అవి మసాలాలు వేసినవి మంచిగా కలుపుకోవాలి. కలుపు ఇంకే
ఇట్లా కలిపి పెట్టుకుంటే మంచిగా ఎర్రగా ఉంటుంది తొక్కు సంవత్సరం అంతేనా? దాకా. పోపు పెట్టకుండా అవసరం లేదు ఇక. అవసరం లేదు. చూస్తే నోరు ఊరేటట్టు ఉన్నది కదా, మరి నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. వేసుకో 2 ముక్కలు, అటో దవడ ఇటో దవడ. అంతేనా? ఆ. పుల్లగా ఉంటే మరి ఉప్పు కారం కలిసింది కదా, ఎందుకు పుల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తిను. అంతేనా? ఆ. నూనెలో వక్కలు ముంచుకొని ఇట్లా కారపొడి మసాలాలన్నీ కలుపుకున్నాం కాబట్టి అందులో వేసుకోవాలి. కలుపుతుంటేనే నూనె ఊరుతుంది మంచిగా. ఇక మంచిగా కలుపుకున్నాము. ఇక నూనె ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఆ మిగిలిన నూనె ఇంట్లో పోసుకోవాలా? చూస్తుంటేనే నోరు ఊరుతుంది. వావ్, సూపర్. తింటావా? అదే ఒక నోట్లో పెట్టుకో, చికెన్ ముక్క పెట్టుకుందాం. ఎక్కువైతుంది. మంచిగా కలిపి పెట్టుకున్నాం. ఇది ఇట్లనే గిన్నెలు ఉంచుకుంటాం. ఇక గిన్నెలు ఉంచుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ కలిపి జాడికెత్తుకుంటాం. అప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది, వేసుకొని తినచ్చు. ఇక ఇప్పుడు కూడా వేసుకొని తినచ్చు, కాకపోతే మంచిగా ఊరుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్ 3 రోజులకు. మంచిగా జాడీలు ఎత్తుకోవాలి, సంవత్సరం పాటు ఉంటుంది. ఇట్లా ఎర్రగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మొత్తం తెల్లగా అవుతుంది. మంచిగా కలుపుకొని జాడీలు ఎత్తుకోవాలి. పచ్చడి అంతా జాడీలు ఎత్తిన తర్వాత మిగిలింది లాస్ట్కు ఇట్లా అన్నం వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే నా సామిరంగా మస్తు ఉంటుంది. కారం సూపర్ ఉంది. మామిడికాయ తొక్కు సూపర్ ఉంది. ఆవకాయ పచ్చడా, దీన్ని ఇట్లా నోట్లో పెట్టుకొని కొరుక్కుంటే అబ్బా ఏం మాత్రం సూపర్ హైలైట్. మీకు కూడా నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.